మామ ఈ వీడియో 3 ఉంటాయి. అర్ధరాత్రి గూసులు అండ్ అప్డేట్స్. అంటే ఈరోజు ఏం జరగబోతుంది, ఏం టాస్క్లు పెట్టారు, ఆ టాస్క్లు ఎవరు గెలిచారు అదొకటి. దాంతోపాటుగా ఆ 3 ఉంటాయి. ఆ 3 అప్డేట్స్తో పాటుగా అంతేలే, ఆ 3 అప్డేట్సే ఏదో ఆలోచిస్తున్నాను నేను. అర్ధరాత్రి గుసగుసలు, ఈరోజు ఏం జరగబోతుంది, ఎవరెవరు ఏ టాస్క్లు గెలిచారు, ఎవరు లీడ్లో ఉన్నారు అనేది, అండ్ అన్సీన్లో జరిగిన ఒక 20 minutes సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏం జరిగింది ఆ 20 minutes అనే దాన్ని బట్టి మొత్తం 3 అప్డేట్స్ ఉంటాయి. వీడియో మొత్తం చూడండి. దానికంటే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ లైక్ చేయండి. ఓ 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. దిగజారిపోయింది మా ఉడాలి మామ, అల్లాడిపోతున్నాడమ్మా. 10,000కి దిగజారిపోయాడు. ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్. 10,000 లైక్స్ చాలు మనకి, ఎక్కువ వద్దు. కానీ మీరు గంటలోనే 10,000 ఇచ్చి ఇవ్వడాలి. ఏరా వాట్ ఈస్ దిస్ అంటారు. దాంతోపాటుగా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, నైట్ టైం మనం ఒకేసారి 2-3 వీడియోస్ పెట్టడం వల్ల అర్ధరాత్రి నిన్న ఓటప్పిల్ వీడియో ఏదైతుందో అది 3 లక్షలు పోయింది, ఓటింగ్ రిజల్ట్స్ రిలేటెడ్. బట్ మిడ్ నైట్ రివ్యూ ఏదైతుందో వాచింగ్ మినిట్స్ ఎంత టైం చూస్తున్నారంటే హ్యూజ్, పేపర్స్ పైన ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ అది ఎక్కువ మందికి రీచ్ కాల. ఒకేసారి 2 వీడియోస్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో పెట్టడం వల్ల నిన్న నైట్ రివ్యూ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. చూడడం వల్ల నిన్న నైట్ రివ్యూ ఈ వీడియో చూసిన తర్వాత చూడాల్సింది ఖచ్చితంగా. దాంతోపాటు ఈ వీడియోకి ఎండ్ కార్డ్స్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాయి. ఈ వీడియో చివరిలో కూడా స్క్రీన్ మీద వస్తుంది, క్లిక్ చేసుకొని చూడండి. ఎందుకంటే వీడియో బాగా వచ్చింది. అది గట్టిగా 130,000 మంది చూసరికి నాకు బాధ అనిపించింది. 2-3 లక్షలు పోద్ది అనుకోండి, ఎందుకంటే అంత మంచి పాయింట్స్ చెప్పా. ఓకేనా? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వద్దాం. అర్ధరాత్రి గుసగుసలు కూడా నేను అనుకున్న దానికంటే బాగున్నాయి. అర్ధరాత్రి గుసగుసల కంటే అన్సీన్లో కూడా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా సంజన గారికి, ఇమాన్యుల్కి పెద్ద మాటలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆ కాన్వర్జేషన్స్ కూడా బిగ్ బాస్ ఎలా కట్ చేస్తున్నట్టు లైవ్లో కూడా. ఒక పక్క ఇమాన్యుల్ గురించి సంజన గారు మాట్లాడుతున్నారు, ఇంకో పక్క సంజన గారి గురించి ఇమాన్యుల్ మాట్లాడుతూ ఇవే కాన్వర్జేషన్స్ చూపిస్తున్నాడు. అండ్ అన్సీన్లో అయితే పెద్ద స్టేట్మెంట్స్, భారీ స్టేట్మెంట్స్ పాస్ చేశారు సంజన గారు ఇమాన్యుల్ మీద. అండ్ అర్ధరాత్రి గుసగుసలో కూడా భారీ స్టేట్మెంట్స్ అండ్ షాక్ అయ్యే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందంటే అది మనకు చూపించలేదు. వీటన్నిటి గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా కళ్యాణ్ రిలేటెడ్గా ఏవైతే సీన్స్ లేపేస్తున్నాడో బిగ్ బాస్, అవి ఎందుకు లేపేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ సీన్లు ఏమేమి లేపేస్తాడు అనేది కూడా ఇప్పుడు డైరెక్ట్గా ముఖం చెప్పేస్తా. 1 by 1 స్టార్ట్ చేద్దాం. తనుజ గారు, డెమాన్ పవన్ వీళ్ళ బంధం బాగుంది, చాలా బాగుంది. సో ఓవరాల్గా ఇది ఎప్పటికీ నువ్వు చూడలేమో. ఇది అందరూ నాకు మెసేజ్ పెట్టి నిన్న, ఏందన్నా ఇది టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్ హైడ్ అండ్ సీక్ ఏంది, టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్, టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్ ఒకరికొకరు ఓటెప్పిలు చేసుకొని నీకు ఓటేయమని అడుగుతానని చెప్పుకోవడం ఏంటి? ఇది ఎప్పుడు జరగదన్నా, ఎన్నడూ జరగదు, ఇక జరిగే ఛాన్సే లేదనేసి అందరూ తలకాయలు బాదుకుంటారు. దాంతోపాటుగా ఎక్కడైనా గ్రూప్ అయితే టాప్ 3 టాప్ 4 కంటెస్టెంట్స్, టాప్ 1 టాప్ 2 ఆ కంటెస్టెంట్స్ నలుగురికి ఒకరికొకరు పడకుండా గ్రూప్ అవుద్ది. ఏరా వాడెంత, ఈ పిల్లెంత, నేనెంత అన్నట్టుగా గ్రూప్ వేసుకుని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకరికొకరు ముందుకు పోవడానికి, ఏదో చేయడానికి. బట్ పెంట ఏమైందంటే ఈ సీజన్లో డైరెక్ట్ పెంట ఎంత మర్చిపోయినా, సారీ లంచ్ టైంలో చేస్తున్నాను ప్రతిసారి ఈ పెంట అన్నప్పుడు నా తింటున్నా పెంటనే పదం వాడవకని అంటున్నారు. వెరీ సారీ. ఆ పెంట చేస్తున్నారు వాళ్ళు. ఏం చేశారంటే టాప్ 4 కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ అయ్యి లీస్ట్లో ఉన్న 3 కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ అవ్వడం ఏ చరిత్రలో, బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు మామ. ఎలా జరుగుతుందంటే వీళ్ళ నలుగురు ఒక గ్రూపు. ఈ వెటర్నరీ అనొచ్చా, వెటర్నరీ అంటే ముసలి వాళ్ళు, అంటే ఏజ్డ్ గ్రూప్. ముసలి వాళ్ళు అనకూడదు. అయ్యో ఈవిడ అన్నారు ఓల్డ్ పీపుల్ అని సంజన గారే అన్నారు. దాని వల్ల వచ్చిందని. అంటే యంగ్ పీపుల్ ఒకవైపు, మీడియం ఏజ్ పీపుల్ ఒకవైపు ఫిక్స్ అయిపోయింది. ఇక టాప్ 4 ఒకవైపు, తర్వాత వాళ్ళు ఒకవైపు అనేది ఎప్పుడు జరగలే. ఎందుకు జరిగింది, దానివల్ల ఏం జరగబోతుంది, ప్రతి ఒక్క అప్డేట్ క్లియర్గా 1 by 1 మాట్లాడదాం. వీడియో ఖచ్చితంగా లెంత్ అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్గా ఉంది మా. చూసి బాగుందిరా అంటే కామెంట్ చేయండి. నా వర్షన్ చెప్తున్నా, డైరెక్టే అంతా చాలా యాంగిల్స్ ఉన్నాయి, అందుకని చెప్తున్నా. కొంచెంసేపు లేట్ అవ్వచ్చు, బట్ మంచి పాయింట్స్ ఉన్నాయి. ఓపెన్ చేసేసరికి ఏమో చాలా దూరం పోయింది ఇదే. నాకు ఈ మధ్య గిరా ఆ పాట భలే అనిపించింది. ఆ పాట స్టెప్పులు కానీ మన సందీప్ మాస్టర్ వేశారు, అదే గుర్తుకొస్తుంది నాకు చెవులో. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళిపోయినామో, ఐఎమ్ గాన్. ఏమనుకోవద్దు, అనుకోరులే, సారీ మావా. అర్ధరాత్రి గుసగుసలను రాసుకుంటా నేను. మిడ్ నైట్ ఆడియన్స్ రాకముందు జరిగిన కాన్వర్జేషన్, ఆడియన్స్ వచ్చిన తర్వాత మీరు చూశారు. అండ్ ఆడియన్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు, కళ్యాణ్ రిలేటెడ్ కూడా అడిగారు. అవి మనకు చూపించాలి. దాంట్లో ఏం జరిగిందో కూడా చెప్తా. ఆడియన్స్ రాకముందు కాన్వర్జేషన్స్ ఏంటంటే, ఇమాన్యుల్ తనుజతో మా అమ్మ పూర్తిగా బెండ్ చేసింది కదా, ఇంకా ఎందుకు పోట్లాడుతుంది అక్కడ. ఇంకా ఏమైందంటే డిమాండ్ పవన్తో మాట్లాడుతూ ఉన్నారు సంజన గారు. ఏంటి నేను ఇలా పెడితే తీసేస్తారు అది అని బాధపడుతూ మాట్లాడుతుంటే, మా అమ్మ బెండ్ చేసింది కదా ఎందుకు ఇంకా పోట్లాడుతుంది అనేసి మాట్లాడుతున్నాడు. ఇమాన్యుల్ సంజన గారి నుంచి మాట్లాడుతున్నారు.
ఇది ఒక డిస్కషన్. అప్పుడు తనుజ అవును చేసిందిలే అనేసి అంటున్నారు. తర్వాత భరణి గారు సుమనతో ఫీల్ అవ్వకన్నా, యూ హ్యావ్ యువర్ ఆడియన్స్, యూ హ్యావ్ యువర్ సపోర్ట్, ఫీల్ అవ్వద్దు. అప్పుడే 0 వచ్చింది చూసారు, ఆ టాస్క్ అయిపోయి 0 వచ్చింది అన్నకు సుమనానికి. ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు ఆ పజిల్. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆ పజిల్ వర్కౌట్ అవ్వలేదు అన్నప్పుడు మేబీ ఒక్కొక్కరికి ఒక ప్యాటర్న్ ఇచ్చారు. నేను సరిగా అబ్జర్వ్ చేసినట్లేను. పక్క వాళ్ళు చూసినా కూడా ఏ షేపులది ఎక్కడుంది, కలర్ కాకపోయినా షేపులది, ఇది కొమ్ములు వచ్చింది, ఇది ఇక్కడ బొక్క వచ్చింది, ఈ కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, పక్కన చూసుకొని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోయారు నాకు అర్థం కాదు. బట్ ఆయన పెట్టలేకపోయారు. దాని గురించి బాధపడుతుంటే యూ హ్యావ్ యువర్ సపోర్ట్, యూ హ్యావ్ యువర్ ఆడియన్స్, నువ్వు భయపడొద్దన్నా అనేసి పాపం మంచిగా చెప్తున్నావు. వీళ్ళ బంధం గురించి కూడా రాసుకున్నావు ఆ టైంలోనే. చేతులు ఇలా మేలేసుకుని బొగ్గ రాసుకుంటా హగ్ చేసుకోవడం, వీళ్ళిద్దరిది ప్యూర్ రిలేషన్ అనిపిస్తున్నాం. కానీ ఒక టైంలో ఒకరికొకరు దెబ్బేసుకున్నట్టుగా. అంటే భరణి గారు కొంచెం నిన్న బాల్ పట్టుకోవడం నాకు నచ్చలేదు, కానీ బట్ స్టిల్ వీళ్ళిద్దరు రిలేషన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళిద్దరు అట్టానే ఉంటారేమో అని అనుకుంటున్నా. బాగా అయింది. బట్ ఏదో కాంట్రవర్సీ జరుగుతుంది. మళ్ళీ ఎందుకు ఆ కాంట్రవర్సీ వచ్చింది, బయటకు వచ్చింది మనకి తెలిసి కూడా తెలియదు, కొన్ని చెప్పకూడదు. ఏదో కాంట్రవర్సీ జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, ఎక్స్ కంటెస్టెంట్ స్టోరీస్లో. అది ఎవరి గురించి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అందరు స్టోరీస్ చెక్ చేయండి, మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే అవి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుందని దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. అది తర్వాత డెమాన్ సంజన గారితో గేమ్లో ఆయన ఫౌల్ లేట్గా చేశారక్క, కరెక్ట్గా చెప్పాడు. అందరూ మిస్టేక్స్ కొన్ని చేశారక్క, మీరు ముందే చేసేసి అవుట్ అయిపోయారు. ఆయన తర్వాత వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం తక్కువ చేశాడు, లాస్ట్ చేశాడు కాబట్టి ఇంక ఆయన తప్ప ఇంకెవరు విన్నర్ కాదు, ఆయనే విన్నర్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత డెమాన్ ఇమ్ముతో అన్న రేపు 2 తీయాలి 3 తీయాలో తెలియదు అన్నా. రేపు డెమాను చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య, వెరీ ఫన్నీ అంటే ఏదో డిఫరెంట్ స్లాంగ్ కదా అతన్ని. ఆ స్లాంగ్ వల్ల లేకపోతే అతను ఫ్రీ అయిపోయాడో రీతు రావడం వల్ల తెలియట, అందరితో స్పెండ్ చేయబట్టి రీతు లేకపోవడం వల్ల రీతుతో ఉండి ఆ కామెడీ యాంగిల్ బయటపల్ల. రీతు వెళ్ళిపోయిన తర్వాత అందరితో స్పెండ్ చేస్తున్న సరికి ఆ కామెడీ యాంగిల్ బయటపడిపోయింది. తెలియకుండా ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు. అన్నా రేపు 2 తీయాలా 3 తీయాలన్నా ఏమో తెలీదు అనేసి అంటా ఉంటే, 3 తీస్తే నువ్వు నేను తనుజ కళ్యాణ్ వాళ్ళ 3కి వెయ్యాలి. ఆల్రెడీ ప్లాన్లు. వీళ్ళ 3 చిన్నోళ్ళు కాదు స్వామి, కంత్రీలు. నువ్వు చాలా కంత్రీ బేట అంటారు చూసారా, అట్లా అనమాట వీళ్ళు 3. ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ముగ్గురిని తీయమంటే అని వీళ్ళ 4 అంటే అప్పుడు తనుజని లాక్కొని వాళ్ళ 3కి వేసేయాలని ముందే ఫిక్స్ అవుతాడు డెమాన్. 3 వేసేద్దాం, మన 4 సేఫ్ అయిపోవాలని ఇప్పుడే ప్లాను. అప్పుడు డెమాన్ ఏమంటాడు తెలుసా, డెమాన్ ఇంకొక ఎత్తు ముందుకేసి, అదేం లేదన్నా నేను తనుజాకి వేస్తా, ఎందుకేను పైగా ఈరోజు నాకు కూడా వేసిందిగా, నేను తనుజాకి కూడా వేస్తా, వాళ్ళ 3కి వేయాలని ఏముంది అంటాడు. అనగా రే ఇమానుల్ తనుజాకి వేస్తే రే వెంటనే ఇమానుల్ అతను మామూలు ఫన్నీ వేలో కూడా అనిండు. వెంటనే ఇమానుల్ రే తనుజాకి వేస్తే చీలికలు వస్తాయి ఓట్లు అంటుండు. అంటే తనుజాకి వేస్తే ఏమవుతుందంటే తనుజ వాళ్ళ నుంచి తీసుకొచ్చి వాళ్ళ 4 కలిసి మనం పోతాంరా, ఆలోచించు, తనుజాకి వేయకూడదు అంటాడు. ఆ తర్వాత డెమాన్ అన్నా నేను చెప్పేస్తారా ఏంది, ఇవే ఇలాంటివి నచ్చింది ఈ మధ్య డెమాని. చెప్పేస్తారా ఏంది తనుజాకి, చెప్పకుండా వేస్తాం అలా అంటున్నాడు అనమాట డెమాన్. అంటే మనిషి ఎంత ర్యాంకులో ఉంటే అంత, ఎంత పొజిషన్లో ఉంటే అంత పొజిషన్, జస్ట్ లెట్స్ ఎంజాయ్ అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. కేర్లెస్కి వదిలేస్తాడు మాటలు. నిన్న మీ అమ్మ ఎవరంటే పేరేందంటే తనుజ అనడం, అంటే మనిషి లెట్స్ ఎంజాయ్ అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. అంటే గేమ్లో పెద్దగా ఓవర్ చేద్దాం ఇట్లాంటి ఏం లేవు అన్నట్టుగా అనిపిస్తుంది. తనుజకి తెలిసి తీస్తామంటే తెలియకుండా తీస్తాం, ఇవన్నీ ఫన్నీ యాంగిల్లోనే చెప్తున్నాడు. ఆ తర్వాత డెమాన్ రేపన్న రోజు సంజన సుమన్ అండ్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ అను. రేపన్న రోజు మనకి సంజన సుమన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది ఎందుకన్నాడో నాకు అర్థం కాల. మేబీ వాళ్ళు లీస్ట్లో ఉన్నారు కదా, అంటే వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు. ఎవరు, ఇమాన్యుల్ అదే సంజన గారు అండ్ సుమన్ అన్న లీస్ట్లో ఉన్నారు. కళ్యాణ్ గారు కూడా మనతో కలిసి చాలు, వీళ్ళని తీసేయచ్చు. వీళ్ళు ఎందుకంటే మనకు పోటీకి వస్తున్నారు, భరణి గారు అండ్ తనుజ. మీకు అర్థం కావట్లేదు, వీళ్ళే మనకు కొంచెం టఫ్, కింద ఉండే వాళ్ళకంటే కూడా వీళ్ళతో కలిసి వీళ్ళిద్దరిని తీసేద్దాం అనేసరికి ఏదో మాట్లాడుతున్నాడు ఇండైరెక్ట్ కదా, మనకి క్లారిటీగా చేయలేదు, మనకు అర్థమైంది ఇది. తర్వాత సరికి తనుజ కళ్యాణ్, ఇది మంచి కన్వర్జేషన్ మామ. కూర్చొని ఉంటాడు ఒక్కడే, అంటే తనుజ పడుకొని ఉంటే కళ్యాణ్ అటు కూర్చొని ఉంటే ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో అంటూ ఉంటాడు బిగ్ బాస్తో, అది ఇది అంటూ ఉంటాడు, మనకు చూపించలేదు, తర్వాత అర్థమవుద్ది. కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుల్తో కూర్చోపో, పో వెళ్ళు, ఇక్కడ ఎందుకు అని అంటే, కళ్యాణ్ ఏమైంది కళ్యాణ్, వెళ్ళి ఇమాన్యుల్తో కూర్చోపో. డల్గా ఉండేసరికి కళ్యాణ్ నన్ను ఎవరు బయటికి పిలవట్లేదు, మనోడు కొంచెం చిరాకే అనిపించింది నాకు. ఈ చిన్న పిల్లలు ఇవన్నీ చిరాకు అనిపించిన, ఆ చిరాకులో ఏమనిపించింది నాకు,
అది ఎలా చేయాలో సిన్సియర్గా ఏడుస్తున్నట్టు బాధపడుతున్నట్టు అడగలేక దాన్ని కవర్ చేసుకొని ఏదో క్యూట్గా అడగడానికి ట్రై చేస్తున్నాడేమో బిగ్ బాస్ని, ఏదో చిన్నపిల్లలాగా అడగడానికి ఏదో ట్రై చేస్తున్నాడు. మనసులో అయితే ఉంది, ఎవరికైనా ఉంటుంది కదా, టికెట్ ఫినాల్ గెలిచి అన్ని చేసి ఇన్ని చేసి బొక్క పెట్టుకున్న దానికి అందరూ వచ్చి ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటే ఇతను వచ్చేసరికి ఒక్కడే కూర్చుంటా ఉండు. ఆ ఒక్కడు కూడా కూర్చోవడంలో కూడా సంచాలకుగా కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది దట్స్ వెరీ 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 అన్ఫేర్. ఈ రోజు టాస్క్లో కూడా సంచాలకుగా ఇవ్వలేదు. మరి సంచాలకుగానే ఇవ్వాలి కదా. బిగ్ బాస్ తెలుగు ఏ ఎపిసోడ్స్ చూసుకున్న అంతకుముందు సీజన్స్లో సంచాలకుగా ఇచ్చేసేవాళ్ళు డైరెక్ట్గా. అవకాశం లేనప్పుడు స్క్రీన్ స్పేస్ రావడానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఉంటే తనకు అన్ఫేరే జరుగుతుంది కదా. అందుకనే ఆయన అడుగుతున్నాడు, ఎవరు నన్ను బయట ఇంట్లో ఉంటుంది, ఏం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడు తనుజ అంటది, ఏమంటే ప్లీజ్ తనుజ నేను అడుగుతాలే ఆడియన్స్ని ఓటేయమని, నీకు కూడా నిజంగా అడుగుతా అవునా అనేసి అంటే నిజంగా అడుగుతానదే అడిగింది కూడా. దాని గురించి అప్పుడు వచ్చినప్పుడు చెప్తా. యాక్చువల్గా నాకు ఒక ఆడియన్స్ చెప్పారు, నేను నైట్ కూడా చెప్పాను, ఇంకో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తా. ఆవిడ ఓటప్పిల్లో నిజంగానే కళ్యాణ్కి కూడా ఓటేయండి దయచేసి మిస్ చేయొద్దని, కళ్యాణ్ పేరెత్తి కళ్యాణ్కి ఓటేయండి ఆడియన్స్ అందరూ అని కూడా చెప్పిందంట. ఆడియన్స్ అందరూ చెప్పారు, నాకు ఒకరిద్దరు మెసేజ్ చేశారు నిజంగానే చెప్పిందన్న, కానీ అది ఎపిసోడ్లో లైవ్లో కూడా రాలేదని. ఇప్పుడు ఏదైతే కళ్యాణ్తో చెప్పిందో ఆవిడ నిజంగానే అక్కడికి వెళ్ళి కూడా ఓటప్పీల్ చేసింది. కళ్యాణ్ రిలేటెడ్గా కళ్యాణ్ గురించి ఈవిడ గురించి ఇద్దరు గురించి ఓటప్పీల్ చేసింది. దట్స్ గుడ్ గెస్చర్ ఫ్రమ్ తనుజ గారు. అయిపోయింది. తర్వాత సరికి కళ్యాణ్, బిగ్ బాస్ నన్ను కూడా బయటికి వెళ్ళనివ్వండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, అట్లీస్ట్ వెళ్ళి మా ఆట ఆడి వచ్చేస్తాను బిగ్ బాస్, ఓటెప్పిలు వాళ్ళు చేసుకురండి బిగ్ బాస్, ఇద్దరు వెళ్తారు కదా వాళ్ళతో పాటు నేను వెళ్ళేసి ఒక్కరుగా వెళ్తాను, నా పక్కన వచ్చిన వాళ్ళు ఓటెప్పిలు చేస్తే నేను వచ్చేస్తాను బిగ్ బాస్, చూడండి బిగ్ బాస్ అనేసి రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిపీటెడ్గా ప్రాధేయపడుతున్నాడు ఆల్మోస్ట్. దానికి కళ్యాణ్ ప్లీజ్ బిగ్ బాస్, మళ్ళీ కూడా కొంచెంసేపు ప్లీజ్ బిగ్ బాస్, ఏ రెస్పాన్స్ లేదు. తర్వాత కళ్యాణ్, నాకేంట్రా తనుజ ఈ మౌన పోరాటం, నువ్వేం మాట్లాడవు, సైలెంట్గా ఉంటావు, అక్కడే కూర్చోన్నాడు కదా, ఏం మాట్లాడవు అనగానే అందుకే రాని చెప్పేది, ఇము దగ్గరికి వెళ్ళి ఐఎమ్ థింకింగ్ సంథింగ్, నాకు పెయిన్ కూడా ఉంది, ఐఎమ్ థింకింగ్ సంథింగ్, వెళ్ళు ఇము దగ్గరికి వెళ్ళింది, నేను సైలెంట్గా ఉన్నాను నువ్వు వెళ్ళమనేది. కళ్యాణ్ ఓకే వెళ్ళైతే ఓకే వెళ్తున్నా కొంచెం పైకి వస్తా అనేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆడియన్స్, ఇప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళే ముందు తమ్నైల్ పెట్టినట్టుగా కళ్యాణ్ సీన్స్ లేపేశారు అనేది ఒక 2-3 సీన్స్ ఉన్నాయి. అవి ఎపిసోడ్లో వేయదగ్గ సీన్స్, వేయాల్సిన సీన్స్. ఒకవేళ అది వేస్తే తనుజాకి ప్లస్సే కళ్యాణ్కి ప్లస్, ఎందుకు వేయలేదని నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే, ఆల్రెడీ ఎపిసోడ్ 56-57 మినిట్స్ అలా 55 మినిట్స్ దాటిపోయి ఉన్నట్టు నేను అడగను. అసలు నాకు తెలుసు దాని గురించి ఎందుకు ఏది అడగాలి ఏది అడగకూడదు. 42, 45, 47, 48లోనే ఉండిపోతుంది. అంటే ఇంకా 5-6 నిమిషాలు ఫుటేజ్ వేసుకుంటారు. చాలా ఎపిసోడ్స్ 50-55 నిమిషాలుగా ఉంటుంది. అలాంటప్పుడు నేను ఒక కన్వర్జేషన్ జరిగింది. ఎలివేషన్ ఇస్తూ కళ్యాణ్కి, వీడు ఏమన్నా మారుస్తాడో, ప్లాన్లు వేస్తూ ఉంటాడు స్వామి, వీడు చిన్నోడు కాదు, అటు తిప్పి ఏదో చేస్తుంటాడు అయ్యా ఈ కళ్యాణే, ఆ ప్లాన్లు వేస్తూ ఉంటాడు అన్నట్టుగా మాస్టర్ మైండ్ అనే సెన్స్లో ఆవిడ అప్రిషియేట్ చేస్తుంటాడు. తనూజ గారు కళ్యాణ్ని అప్రిషియేట్ చేస్తూ పొగుడుతుంది. వీడు చిన్నోడు కాదు, వీడే అక్కడంతా ప్లానింగ్ అంతా, చేత్తో అటు తిప్పి ఏదో చేస్తాడు, అంత ప్లానింగ్ వేస్తుంటాడు అన్నట్టుగా మాట్లాడుకునే సీన్ ఒకటి లేపేస్తాడు. అది వేయలేదు. దాంతోపాటుగా తనూజ గారు నీకు ఓటప్పిలు నీకోసం నేను చేస్తాననేది వేయలేదు, తన కోసం ఓటేయండి అని అడిగింది వేయలేదు. ఇవన్నీ ఏమీ లేదు. తర్వాత మళ్ళీ వచ్చి మా కళ్యాణ్ మాట్లాడతాడు తనుజతో ఏం చేయాలని, అవి వేయలేదు. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి కూడా వేయలేదు. అన్ని మంచి మంచి సీన్స్ అన్నీ లేపేస్తున్నాడు. ఎపిసోడ్లో ఫుటేజ్కి స్పేస్ ఉన్నప్పటికి కూడా నాకు నచ్చలేదు. అండ్ సంచాలకుగా ఉండనివ్వట్లేదు. ఇక స్పేస్ ఎక్కడ వస్తుంది? టికెట్ ఫినాలకి గెలిచి శాపం, అది అదృష్టం అవ్వాలి. కానీ చెప్తాం, దాని గురించి కూడా చెప్తాను, ఇంకా లాస్ట్లో ఉంది. తర్వాత ఆడియన్స్ వచ్చారు. ఆడియన్స్ దగ్గరికి వెళ్తే బిగ్ బాస్ ఒక అమ్మాయి వచ్చి ఏమని అడిగిందంటే, మీ బాండింగ్ బాగుంది, బయటకు వచ్చాక కూడా ఇలాగే ఉండండి, మీరు భరణి గారి బాండింగ్ బాగుంది, నాన్న కూతురు బాండింగ్ చాలా బాగుంది, బయటకు వచ్చాక కూడా ఇలాగ ఉండండి, షూర్గానే సిద్ధం అనుకున్నారు. ఇది చూపించలేదు మనకి, చూపించిన మాత్రం చెప్తున్నా. తర్వాత భరణి గారు ఖచ్చితంగా అన్నారు. కవిత అనే ఒక అమ్మాయి, మా వైఫ్ పేరు కాబట్టి అట్లా రాసి పెట్టుకున్నది ఒకటే స్పెషల్గా. ఏమన్నారంటే, కవిత గారు మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది తనుజ, గేమ్ ఇష్టం, మీ గేమ్ ఇష్టం, మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుందండి, మీ గేమ్ ఇష్టం, నాకు తనుజ గేమ్ ఇష్టం అన్నారు. మళ్ళీ బాండింగ్. తర్వాత ఆడియన్స్తో భరణి గారు చాలా బాగా మాట్లాడారు. అంటే ఆయనకి వయసు, ఎక్స్పీరియన్స్, చూసి వచ్చినవి కష్ట నష్టాలు భరించి వచ్చారు కాబట్టి బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్కి పర్ఫెక్ట్గా చెప్పారు, ఆడియన్స్ అడిగిన క్వశ్చన్కి పర్ఫెక్ట్గా చెప్పారు, విత్ ఎక్స్పీరియన్స్తో చెప్పారు. పేరెంట్స్ మాట వినండి, పేరెంట్స్కి చెప్పకుండా ఏది చేయొద్దు, జాగ్రత్త, చెడు అలవాట్లకు వెళ్ళొద్దు, ఇలాంటి మాటలు, మంచి మంచి మాటలు ఒక వయసులో ఉన్న వ్యక్తి, ఒక అన్ని అనుభవించి వచ్చిన వ్యక్తి పెద్ద మనిషి తరహాగా ఏం మాట్లాడాలో అవి చాలా తెలివిగా మాట్లాడారు, బాగా మాట్లాడారు. ఎపిసోడ్లో అంత పెద్దగా వేయలేదు. కానీ ఆ తర్వాత
చాలామంది ఆడియన్స్ మాట్లాడారు తనుజ గారితో, చాలామంది మాట్లాడారు, ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. ఎందుకంటే తనుజ గారు ఏంటి మీరు ఏం మాట్లాడలేదని కూడా ఒకరిద్దరిని అడుగుతారు, అంటే అందరూ మాట్లాడారని. దాంట్లో కొంతమంది మాట్లాడిన మాట ఏంటంటే, మీరు లేడీ టైగర్, మీరు ఇన్స్పిరేషన్, అందరూ ఒక అనేసి ఒక నెల్లూరు ఆయన అన్నాడు, మీరు ఒక లేడీ టైగర్ అండి, అందరి లేడీస్కి మీరు ఇన్స్పిరేషన్ అనేసి ఒక నెల్లూరు అతను అంటే అది కూడా లేపేస్తారు. అంటే మంచి మంచి సీన్స్ తనుజాకి లేపేస్తారు, కళ్యాణ్కి లేపేస్తారు. మరి ఏ ఉద్దేశంతో లేపేస్తారో వాళ్ళకి తెలియాలి. ఆ తర్వాత సరికి తనుజ మీరు ఏం మాట్లాడట్లేదని ఒకరిద్దరిని అడిగారు కూడా. ఇమాన్యుల్ లోపల నుంచి వాళ్ళు ఉపవాసంలే అనగానే, రే నువ్వు లోపలికి వెళ్ళరా అనగానే అప్పుడు ఒక ఆడియన్స్ లేచి ఒక అమ్మాయి లేచి మీది కళ్యాణ్ బాండింగ్ చాలా బాగుంటుంది చూడడానికి అని అనగానే, ఓ థ్యాంక్ యూ అన్నారు. ఇది లేపేశారు. తర్వాత తనుజ లోపలికి వచ్చి కళ్యాణ్తో ఇక్కడ ఇది జరిగింది చూసారా, మీది కళ్యాణ్ది చాలా బాగుంటుంది బాండింగ్ అని చెప్పడమే కాకుండా ఒక అమ్మాయి, అది ఎలా తెలిసిందంట మనకి ఎపిసోడ్లో కూడా ఉంది, అదే లైవ్లో ఉంది, బట్ అది కూడా చూపించరు, జస్ట్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో మాట్లాడుతూ ఉంటే అది లైట్గా వినపడుద్ది. అప్పుడు మనకు అర్థమైంది ఏమైందంటే, ఒక అమ్మాయి మీది కళ్యాణ్ది బాండింగ్ బాగుంది అని చెప్పి కళ్యాణ్కి హాయ్ చెప్పండి అనే మాట కూడా ఉంది. హాయ్ చెప్పండి అంటే తనుజ గారు ఎంత మంచి కామెడీ సెన్స్, అది బాగుంది కదా, అది వేసి ఉండాలి కదా. ఏమంటుందంటే హాయ్ అయినా హగ్ కూడా కావాలా అనేసి నవ్వుతూ అంటే అందరు నవ్వుకున్నారంట. ఆ సీన్ని తీసుకెళ్ళి క్యూట్గా కళ్యాణ్కి చెప్తా ఉంది, అది చూపించలే ఎపిసోడ్లో కూడా లేదు. ఎందుకంటే అది అయిపోయిన తర్వాతే వేరే కాన్వర్జేషన్ జరిగింది, మోస్ట్లీ చూయరు, లేకపోతే ఏమన్నా ఎపిసోడ్లో వేస్తారని చూద్దాం. కళ్యాణ్ నీకు హాయ్ చెప్పమనేది ఒక ఫ్యాను, హాయే కావాలా హగ్ కూడా కావాలని లేడీ ఫ్యాన్ అడిగాను అనేసి నవ్వుకుంటుంది. ఈ సీన్లు ఏం లేవు, లేపేశారు. తర్వాత ఓటెప్పిలో తనకేమని చెప్పింది లేపేశారు. ఆ తర్వాత సరికి తనుజ లోపలికి వచ్చి ఈ విషయంలో చెప్పేసిన తర్వాత ఇమాన్యుల్తో మాట్లాడుతున్న కాన్వర్జేషన్. ఫస్ట్లో తనుజ డ్యాన్స్ వేయడానికి ఇబ్బంది పడేది కొంచెం, వాడితో కొంచెం మాట్లాడడానికి ర్యాప్ కూడా కొంచెం ఇబ్బంది పడేది కళ్యాణ్. ఇప్పుడు పర్లే బాగానే ఉంటుంది. అండ్ నాకు కొన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి కొందరి నుంచి స్టార్టింగ్లో 2 వీక్స్. నాకు కొన్ని ఇలాగే మాట్లాడాడు, నేను స్లోగా మాట్లాడలా, నాకు కొన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి కొందరి నుంచి 2 వీక్స్, ఫస్ట్ 2 వీక్స్లో. తర్వాత ఇదంతా అయింది. అంటే ఇండైరెక్ట్గా నాకు ఏం అర్థమైందంటే 99% ఇదే ట్రూ, అతను అర్థమైంది దాన్ని బట్టి. ఫస్ట్లో తనుజ నుంచి ఇతను కాంప్లిమెంట్ వచ్చాయి అన్నట్టుగా మాట్లాడు. నాకు తెలిసి కాంప్లిమెంట్స్ ఏమో కానీ ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు, నార్మల్గా కొంచెం బాగుండేవాళ్ళు. తర్వాత రీతు పరిచయం అయిన తర్వాత అది పోయింది. అదే నాకు కొంచెం కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఫస్ట్లో, బట్ తర్వాత ఇదంతా జరిగింది, అంటే రీతుతో ఇంక్లూజ్ అయ్యాను కాబట్టి ఇదంతా పోయింది. అనగానే ఇమాన్యుల్కి అర్థమైపోయింది, ఇండైరెక్ట్ చెప్తున్నాడు తనుజ ఒకరు అనేసి అంటున్నాడు, తనుజ గురించి డిస్కషన్ కదా దానికి ముందు కూడా, రే ఏం మాట్లాడుతున్నాడు నువ్వు అనేసి నవ్వుతున్నాడు, నువ్వు ఏదైతే చెప్తున్నానని. మనోడు ఏమైపోయిందంటే, అంటే ఇంక అన్ని జోవియల్గా వెళ్ళిపోతున్నాడు స్లోగా. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో మంచి ర్యాప్ వచ్చేసింది. ఆ కామెడీలో ఏదంటే అది అనేస్తున్నాడు. మేబీ దీనివల్ల ఏదన్నా ఏదో ఒక టైంలో, ఇంకా టైం లేదు బట్ స్టిల్ ఏదో ఒక టైంలో కొంచెం హట్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఆ ఫ్లోలో ఏదో ఒకటి తప్పుగా మాట్లాడడము, నోరు జారి ఏదైనా ఓవర్ కామెడీ చేయడమో ఇలాంటి ఏమైనా జరుగుద్దేమన్నా, కొంచెం శృతి మించుద్దేమని అనిపిస్తుంది. చూద్దాం. ప్రస్తుతానికైతే లిమిట్లోనే ఉంది, బాగుంది, కామెడీగా మాట్లాడుతుండు. సంజన గారు భరణి గారితో మంచి కన్వర్జేషన్. నువ్వు డెమాన్ స్ట్రాంగ్ ఉన్నారు, ఇప్పుడు నేనే ఇమాన్యుల్ గురించి, ఇమాన్యుల్ డెమాన్ స్ట్రాంగ్ ఉన్నారు అన్నయ్య, తీస్తే మేము పైకి రావచ్చు కదా, ఇవాళ స్ట్రాంగ్ డైలాగ్ వేసే కదా, ఏమనేసా మీ కడుపు నిండితే చాలా అనేసి అన్నాను కదా, స్ట్రాంగ్ డైలాగు. అప్పుడు భరణి గారు అంటావు, నేను షాకు, అప్పుడు బాటిల్ ఇచ్చి కొట్టాడు, ఇది మీకు ఎపిసోడ్లో వేయలేదు మనకి, అప్పుడు బాటిల్ ఇచ్చి కొట్టాడు అనేసి అంటాడు. ఏం జరిగిందంటే మనకి త్రూ లైవ్ ఇమాన్యుల్ని ఈ మాట అన్న తర్వాత, ఈవిడ అన్న తర్వాత, మాకు కూడా కడుపు నిండి చాలా, మేము కడుపు నించుకోవాలి కదా, మీరు కడుపు నిండుతూ ఉండేవాళ్ళు, నిండిన వాళ్ళు తింటుంటే సరిపోద్ది అన్నట్టుగా అన్నారు కదా. అప్పుడు బెంచ్ కేసు కొడతాడు ఇమాన్యుల్ గట్టిగా, అది మాత్రం చూపించారు. దానికి ముందు బాటిల్ ఇసిరేసారంట, బాటిల్ ఇసి కొట్టాడంట, అది మనకు చూపించాలి. మేబీ అది రూడ్గా అన్నాడేమో, అది ఎంత రూడ్గా అన్నాడో మనకు తెలియదు, బట్ వీళ్ళ ఎక్స్ప్రెషన్ వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి కొంచెం ఎక్కువగానే కొట్టాడేమో అని అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే వీళ్ళ కాన్వర్జేషన్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. ఇమాన్యుల్ గురించి మాట్లాడుకుంటాను, ఏంటి చెప్తానండి. వెంటనే నేను పెద్ద డైలాగ్ కొట్టాను కదా, అప్పుడు అనగానే భరణి అప్పుడు బాటిల్ ఇచ్చి కొట్టాడు అనగానే సంజన ఎవరు తీసుకోలేకపోయారు దాన్ని. కళ్యాణ్ కూడా దే ఫెల్ట్ అషేమ్డ్, అంటే అలా ఎందుకు కొట్టామా అన్నట్టుగా, అంటే అట్లా కొట్టడం కరెక్ట్ కాదనే సెన్స్లో అన్నట్టుగా అనిపించింది నాకు. 99% కొంచెం నేను రాంగ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే నాకు ఆ కాన్వర్జేషన్ అన్ని వినదాన్ని బట్టి ఇమాన్యుల్ కోపంతో బాటిల్ ఎట్టు కొట్టాడు, లేకుంటే బెంచ్ కేసో లేకుంటే కింద సిరేసాడో సంథింగ్ ఏదో జరిగిందంట, దానికి దే ఫెల్ట్ అషేమ్డ్ అని కూడా అంటున్నారు. ఇది జరిగింది, అది మనకు తెలియదు, బట్ అదే జరిగింది. ఆ తర్వాత సరికి భరణి గారు యా అవును అంటున్నాడు భరణి గారు కూడా. తర్వాత సరికి కళ్యాణ్, బిగ్ బాస్ ప్లీజ్ ఓట్ అప్పీల్కి బిగ్ బాస్, కనీసం వాళ్ళు అడిగే వాటికైనా ఆన్సర్ చెప్తాను బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని మళ్ళీ చేస్తుంటే పాపం అనిపించింది నాకు. ఎందుకు అనిపిస్తుంది అంటే,
అరే అన్ని ఆటలు గెలుచుకుంటా అప్రిషియేషన్స్ తీసుకొని నాకు సార్ దగ్గర సెల్యూట్ కొట్టుకొని వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోదానికా సంచాలకు కూడా లేకుండా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. లాస్ట్ వీక్ తర్వాత సరికి సంజన భరణి అన్నతో సుమనన్న వీళ్ళు ముగ్గురు వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. క్యూట్ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే సంజన గారు కొద్దిగా హెవీ డైలాగ్ కొట్టా కదా తీసుకోలేకపోయారు, మళ్ళీ అదే డైలాగ్ ఫుల్ కామెడీ. ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళు ముగ్గురు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. ఇదే డ్యాన్స్ మళ్ళీ అన్సీన్లో కూడా జరిగింది. మార్నింగ్ టైం కూడా ఈరోజు మార్నింగ్ కూడా వేశారు, నైట్కి కూడా నిద్రపోయే ముందు ఇదే డ్యాన్స్ వేస్తున్నారు. ఏం డ్యాన్స్ అంటే డ్యాన్స్ వేద్దామని సంజన గారు అడుగుతుంటే వద్దు రేపు మార్నింగ్ వేద్దాం రొటీన్ అయిపోద్ది ఉదయం వేసాంగా అనేసి అంటుంటే సంజన గారు ఒప్పుకోట్ల. ఏం తెలుసా డ్యాన్స్ అంట, వెళ్ళం మేము బయటికి ఏమనుకున్నా వెళ్ళం బయటికి మాత్రం వెళ్ళం ఆ పాట వేసుకుంటూ డ్యాన్స్ చేయాలంట. సంజన గారు అడుగుతుంటే రేపు వేద్దామని చెప్తా ఉన్నారు, వద్దు అనేసి ఇప్పుడు కూడా కొంచెంసేపు వేశారు, ఫన్నీగా అనిపించింది. తర్వాత సంజన గారు నిన్న ఆ డైలాగ్ ఏదైతే డైలాగ్ గురించి 3-4 సార్లు మాట్లాడారు. ఆ డైలాగ్ కొట్టా కాబట్టి చాలా కోపంలో ఉన్నారు నా మీద. అందరం కష్టపడి వచ్చాము, అందరికీ రావాలి కదా ఛాన్సు. సుమనన్న వాళ్ళు ఏంటంటే సుమనన్న చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్ అనిపించింది. వాళ్ళు ఏంటంటే ఇంకొకరికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు లీస్ట్ అవుతారు కదా అని వాళ్ళ బాధ. ఇక్కడ నేను నిన్న కూడా చెప్పాను, ఈ పక్క వర్గం 2+2 అంటున్నారు, ఆ పక్క వర్గం 2x2 అంటున్నారు. ఇద్దరు రైటే, ఎవరు రాంగ్ అని చెప్పలేం. బట్ ఎక్కడ రాంగ్ అని చెప్పగలుగుతారు, ఆర్గ్యుమెంట్లో భాగంగా అతి తెలివితో పాయింట్లు పెట్టిన దాన్ని మనం తప్పపడగలం. ఓవరాల్గా వాళ్ళ ఇంటెన్షన్స్ రైట్, మేము ఆడాలనుకుంటున్నాం వాళ్ళు అనుకుంటాం, ఇద్దరు అనుకుంటాం 2x2 2+2 ఇద్దరు రైటే. బట్ ఆ ఇంటెన్షన్స్లో ఆ మాటల్లో ఆర్గ్యుమెంట్లో కొంచెం అతి తెలివి ప్రదర్శించిన వాళ్ళని తప్పడతాం. ఆ తర్వాత డెమాన్ ఏదో చేశాడయా, పెంట పని ఒకటి చేశాడు డెమాన్. ఆ పెంట పని ఏం చేశాడంటే తర్వాత తెలుస్తుంది. అంటే ఎంత శీల్ రాకాశ్ అనేసి మొన్న తనుజ అన్నాడు మనోడి దగ్గర. అంటే దాన్ని ఏమంటారు, అబ్బాయిలు బాయ్స్ థింగ్స్తో చెప్పాలంటే కొంచెం బూతుల్లో చెప్తా ఉంటాం మేము మాట్లాడినప్పుడు. అలాగే జలానంద పురుషుడు అలాంటి పరిస్థితి. అంటే ఈ మధ్య వచ్చింది ఆ నేచర్ అంతా, ఆ కామెడీ నేచర్ అంతా బయటికి తీశాడు. ఏదో అక్కడ డెకరేషన్ చేస్తున్నారు, ఆ డెకరేషన్ చేస్తున్నారు చేతికి కొట్టుకుంటే వాచిలా పడదు చూడండి. ఏదో ఎక్కడ పెట్టున్నారు, ఒక 2 తెచ్చాడు, లోపల తెచ్చేసి అందరికి ఇచ్చాడు. అందరికి ఇస్తే వాళ్ళు ఆడుకుంటా ఉంటే బిగ్ బాస్ ఏం చేశాడంటే బిగ్ బాస్ ఆడుకుంటూ ఉన్నారు. బిగ్ బాస్ డెమాన్ ఏదో ఒకటి చేయాలనిపిస్తుందా అనేసి ఎందుకు తెచ్చారు అనగానే ఇమ్ము అవును బిగ్ బాస్ అందరూ 2-3 ఇమ్ముతో సహా అవును బిగ్ బాస్ వీడికి రీతు లేకపోయేసరికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. బిగ్ బాస్ రీతు లేకపోయేసరికి డెమాన్ బయట నుంచి వస్తానో కూడా బిగ్ బాస్ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి బిగ్ బాస్ అంతే. బిగ్ బాస్ అనగానే బిగ్ బాస్ పవన్ ఇంకా ఏదో ఒకటి చేయాలనిపిస్తుందా అని మళ్ళీ అనిండు. అనగానే మీరే ఏదైనా ఇవ్వండి బిగ్ బాస్ పనిష్మెంటు అనగానే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అంటే కామ్గా ఉంటాడు. వెంటనే బిగ్ బాస్ పవన్ ఆడిన వాళ్ళకి ఏదైనా ఇద్దామా పనిష్మెంట్, ఇతనికి కాదు ఆడిన వాళ్ళకి ఏమైనా ఇద్దామా పనిష్మెంట్. ఆడింది ఎవరు బిగ్ బాస్ చెప్తా. బిగ్ బాస్ కళ్యాణ్ గారు సుమనన్న ఆ తర్వాత తనుజ వీళ్ళు ముగ్గురు ఆడారు బిగ్ బాస్ అంటే వాళ్ళు రే నువ్వు తెచ్చిస్తే మేము ఆడామనంటే బిగ్ బాస్ కావాలన్నమాట. థ్యాంక్ యూ బిగ్ బాస్ ఇద్దాం బిగ్ బాస్ సరే అయితే మీరే ఇవ్వండి అనేసి బిగ్ బాస్ చెప్పాడు. పవన్ మీరే ఒక పనిష్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. కళ్యాణ్ తనుజ వీళ్ళందరినీ పిలుచుకొని వస్తున్నారు అనమాట డెమాన్ ఫుల్ హ్యాపీగా. ఆ తర్వాత బిగ్ బాస్ పవన్ బాత్రూమ్ నుంచి బకెట్ తీసుకోండి. తర్వాత పవన్ కిచెన్ నుంచి ఒక 3 స్పూన్స్ తీసుకోండి, స్పూన్స్తో బకెట్ నిండా నీళ్ళు నింపండి అనేసి పనిష్మెంట్ ఇచ్చాడు కళ్యాణ్కి, సుమన్కి, తనుజకి. ఇతను ఒక్కడే హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే బిగ్ బాస్ కావాలని మళ్ళీ వీళ్ళ ముగ్గురిని పేరు పెట్టి పిలిచి తనుజ, సుమన్, కళ్యాణ్ ఈ పొరపాటుకి కారణం ఎవరు అనగానే వాళ్ళ ముగ్గురు వీడే బిగ్ బాస్ డెమాన్ గారు. డెమాన్ మీరు ఒక బకెట్ తీసుకురండి అంటే డెమాన్ ఇంక లేవు బిగ్ బాస్ బకెట్లు అంటే నేను పంపించమంటారా అన్నాడు. వద్దులే బిగ్ బాస్ తెచ్చుకుంటా అని చెప్పి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కాదు స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టి వీళ్ళు స్పూన్తో బకెట్ నేను పోస్తున్నారు. ఇతన్ని దూరంగా అక్కడ సోఫా దగ్గర పెట్టి నువ్వు చేతులతోనే తీసుకెళ్ళి అక్కడ పోయి అన్నారు. సో ఇక్కడ అన్ని రౌండ్లు తిరుగుతా ఉన్నాను, ఫన్నీగా అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, బాగా అనిపించింది. తర్వాత సరికి మార్నింగ్ ఇది అయిపోయిందండి. ఈ మార్నింగ్ డిస్కషన్ స్టార్ట్ అయినాయి. ఏమైందంటే ఫుల్ డిస్కషన్స్ అవుతున్నాయి. మర్చిపోయినా మార్నింగ్ డిస్కషన్ ఎందుకు రాశానంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ జరుగుతున్నది. పాట వచ్చిన తర్వాత ఏం డిస్కషన్ జరుగుతుందంటే పాట మామూలుగా వేయలే డాన్స్. వీళ్ళు ముగ్గురు ఇమాన్యుయల్ సుమన్ కాదు ఇమాన్యుయల్, డెమాన్, కళ్యాణ్ పల్లె వేశారు డ్యాన్సు. అది మీరు చూడండి ఎపిసోడ్లో. రచ్చారు కోక రాయాలు నాయక ఊళ్ళోకి వచ్చాను ఆ పాట ఉంది అదేనా అనుకుంటా రా ఆ పాటలన్నీ వింతగా ఉంటాయి మీరు ట్రోల్ చేయొద్దు. ఆ తర్వాత సరికి సాంగ్ వచ్చింది.
ఇక్కడ డిస్కషన్ నేను ఏందో చెప్పాను కదా, ఇమాన్యుల్ సంజన గురించి, సంజన ఇమాన్యుల్ గురించి బీభత్సమైన డిస్కషన్ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్. ఇది ఇక్కడ దాకా నేను చూసినంతవరకు జరుగుతూ ఉన్నది. ఇది అయిపోయింది. తర్వాత తనుజ సుమన్తో ఏమంటుందంటే, ఈరోజు మార్నింగ్ జరిగింది ఇది, ఒకరిని ఇద్దరిని తీయాలంటే నన్ను తీసేయగా సుమ్ము అంటే అలా ఇష్టంటే వాళ్ళని తీస్తాం కదా అనేసరికి సరే అనేసి వెళ్ళిపోయారు. ఇది జరుగుతూ ఉన్నది. ఇంక నేను ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత వెంటనే అన్సీన్ చూసాము. అన్సీన్లో ఒక 3-4 కాన్వర్జేషన్స్, ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ జరిగాయి. ఆ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ గురించి చెప్పి అప్డేట్స్ కూడా లాస్ట్లో చెప్పి ఈ టాస్క్లో ఏం జరిగాయి, ఎవరు గెలిచారని అప్డేట్స్ చెప్పి ఎండ్ చేద్దాం. ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అన్సీన్లో ఏంటంటే, డెమాన్ ఇంకో 2 ప్లేయర్స్ ఉంటే బాగుండేది అంటాడు మార్నింగ్. నిన్న ఎపిసోడ్కి ముందు జరిగినాయి ఇవన్నీ అనమాట. డెమాన్ ఏమంటే ఇంకొక 2 ప్లేయర్లు ఉంటే బాగుండేది అనగానే తనుజ వల్ల సుమ్ము ఒకరిద్దరిని తీయాలని మర్చిపోయినా. ఆ మాట అనగానే 2 ప్లేయర్లు ఉంటే బాగుండేది అన్నట్టుగానే ఇమాన్యుల్ ఎవరు, కళ్యాణ్, ఆయేషా, రమ్య వీళ్ళేమో అనగానే తనుజ నాకు ఇమ్ము కళ్యాణ్ తప్ప, ఆయేషా, రమ్య, రీతు. ఓహో తనుజ ఏమంటుందంట, ఆయేషా, రమ్య, రీతులో 2 కావాలేమో, ఇతను ఏదో ఇద్దరు ఉంటే బాగుండే ఈ అమ్మాయి పేర్లని చెప్పుకుంటూ ఉన్నారు ఫన్నీగా. అప్పుడేముందా లేదు నాకు నిఖిల్ అన్న కావాలంటాడు. అంటే కావాలని డెమాన్ అనమాట, నాకు నిఖిల్ అన్న కావాలంటే అబ్బో అనేసి వీళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు అనమాట. ఆ తర్వాత తనుజ నాకు ఇమ్ము కళ్యాణ్ తప్ప అందరూ బ్రోస్. ఈ కన్వర్జేషన్ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ఉంటారు డెమాన్ అండ్ తనుజ గారు. ఈ ఓవర్గా గెలుక్కుంటూ పంచులు వేసుకుంటూ ఉంటారు మూమెంట్లోనే, ఇదే కన్వర్జేషన్లోనే. నెక్స్ట్ ఏమంటారంటే, తనుజ నాకు ఇమ్ము కళ్యాణ్ తప్ప అందరూ బ్రోలు ఇక్కడ, నువ్వు కూడా బ్రోనేరా డెమాన్ అనగానే, ఏం వీడు పెద్దనా నీకు అనేసి ఇమాన్యుల్ అంటాడు. పెద్దన కాదు నేను తమ్ముడిని అనేసి డెమాన్ అంటాడు. అప్పుడు తనుజ ఎలా రా నువ్వు నాకు తమ్ముడు, ఎలా రా అవుతావు నువ్వు తమ్ముడు, నువ్వు అన్నే రా నువ్వు నాకు అనేసి కామెడీగా మాట్లాడుకున్నప్పుడు తనుజ గారు వెంటనే సరే రా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి డెమాన్, ఇమాన్యుల్, కళ్యాణ్ అందరూ తమ్ములేరు నాకు, అందరూ బ్రదర్సే నాకు, ఓకేనా ఇప్పుడు ఓకేనా అని ఈ ఫన్నీ కాన్వర్జేషన్ జరిగింది అన్సీన్లో. ఆ తర్వాత డ్యాన్స్ వేశారయ్యా సంజన గారు, సుమనన్న, భరణి. ఇందాక నైట్ టైం వేశారన్నది ఆ రోజు మార్నింగ్ కూడా అదే విధంగా వేశారు. ఆ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు సంజన గారు పాట పాడుతున్నారు, సీనియర్ సిటిజన్ బ్యాచ్ మాది, సీనియర్ సిటిజన్ బ్యాచ్ మాది, సీనియర్ సిటిజన్ బ్యాచ్ అని పాట పాడుకుంటూ ఇది డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నారు మార్నింగ్. ఆ తర్వాత డెమాన్ భరణి గారితో ఇది ఒక గొడవ జరిగింది, మా చిన్న ఇష్యూ. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. డైనింగ్ టేబుల్ మీద డెమాన్ తనుజ కూర్చొని ఉన్నారు. కూర్చున్న టైంలో కొంచెం దూరంగా సోఫాలో భరణి గారు కూర్చొని ఉంటే, భరణి గారు క్యాప్టెన్ కదా, డెమాన్ చెప్తున్నాడు భరణి గారికి. ఏమని చెప్తున్నాడంటే, భరణి గారు ఆఫ్టర్నూన్ బెండకాయ ఫ్రై అండ్ మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నానండి అనగానే, భరణి గారు పప్పుచారు వద్దా అనగానే, చింతపండు లేదు కానీ మరి టేస్ట్ కుదరదేమో అనేసి వద్దనుకుంటున్నానండి అనగానే, భరణి గారు మజ్జిగ చారు అంటే డబ్బాలో పెరుగు అవగొట్టాలిగా మరి ఉండే పెరుగు అనగానే, భరణి గారు ఆ మాట అన్న వెంటనే తనుజ డెమాన్ పక్కనే కూర్చున్న తనుజ ఏమంటుందంటే, అండ్ లాస్ట్ 2 days నుంచి నేను పెరుగు ముట్టుకోలేదు, అసలు నేనైతే పెరుగు ముట్టుకోలేదు ఈ మాట అంటది. ఈ మాట అనేసరికి ఇక్కడ ఏంటంటే కన్వర్జేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. ఏమైందంటే, ఇతను ఆ పెరుగులో అంతా అయిపోవాల్సి వస్తే మజ్జిగ చారు అనగానే, అది మజ్జిగ చారుగా వాడితే నా పెరుగు నాకు ఉండాలి కదా అనే సెన్స్లో అన్నారు తనుజ గారు. ఇండైరెక్ట్లీ ఆ మీనింగ్ వస్తుంది. అనగానే ఏమైందంటే, డెమాన్ చింతపండు లేదు కదా అనేసి అన్నాడు. తర్వాత తనుజ గారు 2 days నుంచి నా పెరుగు నాకు ముట్టుకోలేదు అనగానే, డెమాన్ ఒక మాట 2 స్పూన్స్ సరిపోద్ది, అందరికీ 2 స్పూన్స్ ఇచ్చేసి మనం చేద్దాంలేండి అన్న తర్వాత భరణి గారు అప్పుడే, అరే బాబు మీరు సింధోపసింధులు రా ఆయన బాబు, ఒకటి స్టార్ట్ చేస్తే ఇంకోటి స్టార్ట్ చేస్తారు అనింది తనుజ గారిని. కొంచెం మార్చాడు మళ్ళీ భరణి గారు. తనుజ గారిని అన్నాడు ఆ కోపంలోనే అనండి, కొంచెం డబ్బా బ్యాలెన్స్ది సరిపోద్దా లేకపోతే వేరే డబ్బా కూడా ఓపెన్ చేద్దామనేసి అనేసి నడుచుకుంటూ కోపంగా వచ్చినప్పుడు అని తనుజ వాడు అదే అంటున్నాడు కదా అనగానే, ఇంకో మాట అన్న తనుజ, లాస్ట్ 2 days నుంచి నేనైతే పెరుగు తీసుకోలేదు అనగానే, భరణి గారు దానికి పెరుగు అంటే ఇచ్చేసేయండి, 2 రోజుల నుంచి ఎంత కావాలో అంత ఇచ్చేసేయండి అనగానే, తనుజ మీరే కదా చెప్పారు ఆ కోపంలో, ఆ కోపంలో అర్థం లేదు మీ కోపంలో ఎందుకు, అదే వాయిస్ రేస్ చేసుకుని వచ్చారు, నేనేం చేశానంటే వాయిస్ రేస్ చేసుకుంటూ వచ్చారు కదా, అసలు వాడేం అనలేదు అంటే డెమాన్ పవన్ మీద మీరు అనలేదు. ఆ ఉద్దేశం డెమాన్ పవన్ అక్కడ ఏం మాట్లాడాలి, నార్మల్గానే మాట్లాడాడు, మీరు నన్ను అన్నారు, నేను పెరుగు అన్నందుకు మీరు కోపడ్డారంటే ఆవిడ ఆ విషయం తీసుకొని వస్తారు. కొంచెం ఆయన సీరియస్ టోన్లో వచ్చారు, సింధోలుగా చేస్తారు, ఓ పాయింట్ వస్తే ఇంకో పాయింట్ తీసుకొని వస్తారు అనేది తనుజ గానే. అది పసిగట్టేసి తనుజ, అదేంటి వాడిని కాదు మీరు అనింది నన్నే, ఎందుకంటే నేనే కదా మాట్లాడింది దాని గురించి. తనుజ మీరే కదా చెప్పారు నన్నే అన్నదని భరణి గారు, ఓ అరిని వీళ్ళకి అర్థం కాని కోపం నీకెలా అర్థమవుతుందా, కొంచెం కోపంగానే వచ్చారులేండి. తనుజ అక్కడ కౌంటర్ ఇచ్చారు నాకే అన్నట్టుంది నాకు. భరణి గారు కాదురా బాబు, తనుజ నా లాస్ట్ బాల్
ఇది అయిపోయింది. ఈ డిస్కషన్లో మిస్టేక్ అంటూ ఏమీ లేదులే. ఆవిడ ఇక్కడ జరుగుతున్న కూర మజ్జిగ చారు గురించి మాట్లాడితే నాకు పెరుగు రాకుండా మజ్జిగ చారు చేస్తారనే ఉద్దేశంలో నేను ఇంకా 2 రోజుల నుంచి తినలే, నా పెరుగు నాకు కావాలనే సెన్స్లో అనేసరికి సిందోలకు మధ్యలో వస్తారా, ఇక్కడ జరుగుతున్న పాయింట్ ఏంది, నీ పెరుగు కొంచెం వచ్చానే, అందుకనే ఆవిడ పెరుగు ఆవిడకి ఇచ్చేయండి అన్నారు. ఆయన కొంచెం సీరియస్గానే అడిగారు. ఆడ ఏం లేదు, అక్కడ ఆయన కూడా ఈ డిస్కషన్ వచ్చిన మధ్యలో వచ్చిన ఆయన ఫీల్ అయ్యాడు. ఆవిడ వచ్చేసరికి నా మీదకు సీరియస్ అవ్వడం ఎందుకని ఆవిడే ఫీల్ అయ్యారు. ఇప్పుడు మరీ ఇంత పెద్ద గొడవ అది ఏం లేదు, వెంటనే మాట్లాడుకున్నారు. బట్ ఒక చిన్న రప్చర్ అయితే జరిగేది. అది అంటే వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనే అంత కాదు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఒక్క సెకండ్ నేను కార్ సర్వీస్కి ఇచ్చిన బిల్లు వచ్చింది 24,400. ఓరే నాయన, చచ్చిపోతున్నాం కదరా నాయన, ఎందుకో ఇంత అయింది. అబ్బో, అన్నీ పెరిగిపోయినాయి అసలు ఈ ఛార్జెస్ ఇవి బతకలేమొచ్చి. ఈ కారు పాత కారు అయిపోయింది. నేను ఏం జరిగింది తెలుసా, మొన్న మధ్యలో వెళ్తుంటే ఆగిపోయింది, 3 సార్లు ఆగిపోయింది. చచ్చిపోయినా నేను టెన్షన్లో, ఏం చేయాలి అర్థం కాక ఒక్కనే. అప్పుడు వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఈరోజు రిపేర్ ఇచ్చారు, 4 రోజుల ముందు తీసుకెళ్ళారు. ఆ తర్వాత సారీ ఈ సోదంతా మనకెందుకు కానీ ఇది అయిపోయిన తర్వాత తనుజ గారు వేరే టాస్క్లో ఆ టాస్క్లో మాట్లాడుతూ ఆ టాస్క్ బాలే ఇసిరేసే టాస్క్ని చూస్తారు. ఆ టాస్క్ గురించి అన్సీన్లో జరిగిన డిస్కషన్. నువ్వు లాస్ట్ బాల్ నాకు కాకుండా వేరే వాళ్ళకి వేసినావు కూడా కళ్యాణ్, నేనే లీడ్లో ఉండేవాడిని, నువ్వు సమానంగానే వేసావంటే డెమా అని కూడా అంటాడు. వీడు ఈక్వల్గానే వేసాడు అందరికీ, అదేం పెద్ద విషయం కాదులే అనేసి అంటాడు అతను. కళ్యాణ్ బాగానే వేసాడు, అదేం పెద్ద విషయం కాదు. చెప్పాను కదా, 6 మందికి 9 బాల్ వేయాలంటే ఒకరిద్దరికి ఎక్స్ట్రా రావాలి. ఆ ఇద్దరికి ఎక్స్ట్రా వాళ్ళకి వేసుకుంటారు ఎవరైనా కూడా. ఆ తర్వాత భరణి గారులా అక్కడ కూడా చూడు ఇమాన్యుల్ ఏమంటున్నాడు, డెమాన్ అండ్ మా వైపు ఇక్కడ ఈ బాల్ ఇసిరేసే టాస్క్ గురించి చూస్తారా, ఇలా పట్టుకునేదే దాని గురించి డిస్కషన్లో అన్సీన్లో భరణి గారు మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో, అక్కడ కూడా చూడు సంజనాతో సోఫాలో కూర్చొని అక్కడ కూడా చూడు ఇమాన్యుల్ ఏమంటున్నాడు. ఆ వరుసలో నిలబడ్డారు చూసారా ఇమాన్యుల్ పక్కన డెమాను. ఆ వరుసలో నిలబడ్డప్పుడు ఇమాన్యుల్ అన్నాడట, డెమాన్ ఆ పక్క పోరా అన్నట. ఇమాన్యుల్ ప్రతిదీ బ్రెయిన్ గేమ్. ఆ పక్కకు పోరా అంటే ఈ బ్రెయిన్ గేమ్ తగ్గట్టు అక్కడ బ్రెయిన్ గేమ్ భరణి గారు. ఎందుకన్నాడు తెలుసా వాడు ఇమాన్యుల్ వాడిని ఇక్కడ పొమ్మని మా ముగ్గుల మధ్యలో వాడిని పెట్టేసి మేము కొట్టుకుంటే అతను సాఫీగా ఆడుకుందామనేసి అన్నాడు. ఇమాన్యుల్ ఇతను బ్రెయిన్ గేమ్ ఆడి ఇతను నిజంగా తెలివితో అంటున్నాడో లేదో, కొన్ని అయితే తెలివైనడే, బట్ ప్రతిదీ తెలివి కలగానే అంటున్నాడు ఇమాన్యుల్ అని. ఇమాన్యుల్ బ్రెయిన్ బాగా ఎక్కువ అనాలిసిస్ చేస్తున్నాడు. భరణి గారు కూడా ఆడ ఎందుకు అన్నాడు, ఎందుకు పంపిస్తున్నాడని. బాగుంది ఇద్దరి మధ్య బ్రెయిన్ గేమ్. బట్ ఇమాన్యుల్ అలాంటి ప్రశ్నే, అంటే అన్నీ ఊహించేసి చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు, చాలా తెలివిగా ఆడతాడు. డెమా నా పక్క ఊరా అంటున్నాడు అనేసరికి అతను పోలేదంట. పోయి ఉండింటే అతను సేఫ్గా ఆడుకొని మా ముద్దులో ఇరికించాలని చూశాడు. అన్నీ గేమ్ ఆడతాడు ఇమాన్యుల్ అనేసి అంటా ఉన్నాడు. ఆ తర్వాత మనకు డిస్టర్బెన్స్ పెట్టడానికి చూశాడు. తర్వాత మన ఇద్దరి మధ్య చిన్నది తేడా వస్తే సుమనన్న ఇట్రానా, వెరీ సారీ అన్న, వెరీ సారీ, రియల్లీ సారీ. ఇప్పుడు సెంటర్లోకి వస్తున్న బాల్ వేస్ట్ చేయకూడదు, ఇవంతా కరెక్ట్ కదండి. వాళ్ళిద్దరి మధ్యలో వస్తున్న బాల్ని వేస్ట్ చేయకూడదు అనేసి పట్టానంటారు. ఒక బాల్ అయితే సెంటర్ మధ్యలో ఆయన మీదకి పోయి కూడా పట్టాడు, అది తప్పే. ఆయన ఇప్పుడు రిలైజ్ అయ్యేసి చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. సెంటర్లో వస్తున్న బాల్ వేస్ట్ అవ్వకూడదని చేశానన్నా, అండ్ చేయకూడదు అని చెప్పి ఉంటే ఇప్పుడు వేస్ట్ చేయకూడదు అనేసి చెప్పా, అంతే అన్న. రేపు ఎల్లుండి వరకు ఓపిక పట్టనా, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ పెట్టడానికి చూస్తారు, ఓపిక పట్టు, ఓకేనా. ఆయన ఉండాలి కదా పాపం, ఓపిక పట్టడానికి. మన ఇద్దరి మధ్య చిన్నది తేడా వస్తే బాధ అనిపిస్తుంది అన్న, నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నా అన్న అనేసి అన్నారు. ఓకే అన్న నేను అనుకోలేదు అనేసి భరణి గారు పాపం అన్నారు. అదే సుమనన్న ఓకేనా, నేను అనుకోలేదు ఇలా అనేసి చెప్తా ఉన్నాడు. తర్వాత భరణి గారు సంజన గారితో డిస్కషన్, ఇది మెయిన్ డిస్కషన్ అండి. ఏమంటున్నారంటే, నేను ఉన్నంత జెన్యూన్గా ఇమాన్యుల్ నాతో ఎందుకు లేడు జెన్యూన్గా అనేసి భరణి గారు సంజన గారు చెప్తున్నారు. నేను ఎంత జెన్యూన్గా ఉంటానో తను నాతో అంత జెన్యూన్ లేరు. అంత జెన్యూన్ ఏం లేదండి. ఇద్దరు బ్రెయిన్గా ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుల్కి భరణి గారికి ఒక 2-3-4 వారాలు ఇద్దరు నాకు స్ట్రాంగ్ ప్లేయర్. మీకు గుర్తుందో లేదు, ఇమాన్యుల్ ఒక టైంలో భరణి గారి మీదకి ఎవరైనా వస్తే మా అమ్మ కంటే ముందు నేను మీకోసం నిలబడతానన్నా అని చెప్పిన మాట పోనే. అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు విడిపోతూ వచ్చారు, మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆయనకి ఉంది మధ్యలో వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పౌరాస్త్ర వాడలేదని బాధ ఉంది, వచ్చిన తర్వాత మళ్ళీ టాస్క్ ఆడి గెలిపించాడు అనేది వీళ్ళంతా అట్లా ఉంది. విడిపోతూ కలుస్తూ పైకి ఒక రకంగా నటిస్తూ ఇద్దరు కూడా అట్లానే ఉన్నారు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత మంచి ఇంప్రెషన్ ఏం లేదు, ఇద్దరికి నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది, అది బయటికి అలా ఉండిపోతున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా కొంచెం సేఫ్ ప్లేయర్స్ అంటే మరీ గొడవ పెట్టేసుకొని వీళ్ళకి దూరం అవుద్దాం అనే మైండ్ సెట్ కదా ఇద్దరిదే. ఎందుకు లేరా, పోతే పోయింది, మంచిగానే ఉందాం, మనసులో ఏదన్నా మంచిగా ఉండే మైండ్ సెట్ కాబట్టి ఇద్దరు అట్లా ఉంటున్నారు. ఇతను ఇప్పుడు బాధపడుతున్నాడు, నేను అంత మంచిగా ఉండట్లేదు అతను నాతోనే. అప్పుడు సంజన గారు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏమన్నానంటే, నేనేం చెప్పాలి లైనన్నా, నువ్వే ఎలా అంటే నేనేం చెప్పాలి చెప్పు, నాది పరిస్థితి చూడు, నేనేం చెప్పాలి అన్నా,
నేను ఎంత జెన్యున్గా ఉన్నా నిన్న కూడా నన్నే తీశాడు. ఒక అలారిక్ అంటే వాళ్ళ కొడుకు పేరు అనుకుంటా, ఒక అలారిక్ కన్నా తక్కువ చూడలేదు, ఒక అలారిక్ కన్నా తక్కువ చూడలేదు తనని. ఒక్కోసారి కళ్ళలో నుంచి రక్తం వస్తుంది, అలా చేశాడు నాకు. కానీ ఆవిడ బాధపడుతున్నారు. వీడి బాధలో కొంచెం అర్థమవుతోంది. ఇది చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా బాగా చూశారు. ఇమాన్యుయల్ నుంచి రావాల్సినంత అయితే రాలేదు, నిజంగానే రాలేదు. నేను అది ఎప్పుడో 100 సార్లు చెప్పాను, మళ్ళీ కూడా అదే చెప్తాను. బట్ ఆట కదా తప్పదు వాళ్ళిద్దరూ. బట్ ఈవిడైతే ఫస్ట్ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, అన్నీ వదిలేస్తూ వచ్చింది. రాను టఫ్ అయ్యే టైంకి ఇంకా అడగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కళ్ళలో నుంచి రక్తం అన్న తర్వాత ఈ డిస్కషన్ తర్వాత ఇంకో డిస్కషన్ వచ్చింది. ఏమన్నారంటే సంజన గారు ఒక మాట, ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నా కోసం నిలబడిన మనిషి తనే, నా కోసం ఒక్కసారి కూడా నిలబడిన మనిషి తనే అన్నారు. ఇది నేను యాక్సెప్ట్ చేయను. 1-2 సార్లు నిలబడ్డాడు, బట్ ఈవిడ ఉద్దేశం ఏంటో అర్థం కాలే. 1-2 సార్లు అయితే నిలబడ్డాడు, కానీ ఎక్కువ సార్లు అయితే నిలబడాల. దీనికి వెంటనే దీని గురించి ఇప్పుడు మాట్లాడను. వెంటనే ఒక కాన్వర్జేషన్ జరిగింది. ఇమాన్యుయల్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఆమె విషయంలో జరిగింది 2 సార్లు రా, డ్రాగన్ గేమ్లో ఒకటి, ప్లాంక్స్ గేమ్లో ఒకటి, ఆవిడ బాధపడాల్సింది ఇంకెక్కడ కూడా చేయలేదు అన్నారు. నేను ఒప్పుకోను. అంతకుముందు కూడా టాయ్స్ గేమ్లో ఎవ్వరు రాలేదు ఆవిడ కాడికి, ఇతను రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రెబల్ టాస్క్లో ఆవిడని ఎవడు టీంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇతను మార్చుకోవడానికి, ఇతను వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఛాన్స్ ఇవ్వాలి, ఎప్పుడు అవకాశం ఇవ్వాలి. అది తప్పు. ఆ టైంలో నిలబడాల్సినప్పుడు ఒక 3-4 సందర్భాలు ఎవరు నిలబడలేనప్పుడు ఇమాన్యుయల్ నిలబడాల్సిన సిచ్యువేషన్ అప్పుడు నిలబడలేదు. అది గుర్తుంది ఆవిడకి, అదే బాధపడుతుంది. అది తప్పు. ఇది అయిపోయింది మామ. ఇది అయిపోయిన తర్వాత అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అర్ధరాత్రి గుసగుసలు ఇది జరిగింది. ఇప్పుడు ఈరోజు 2 టాస్క్లు జరిగాయి. ఒక టాస్క్లో మీరు చూశారు కదా, జోకర్ బొమ్మలు తగలాలి, ఈ బాల్ ఇటు కొట్టగానే, దాంట్లో సంజన గారు గెలిచారు ఫస్ట్ రౌండ్. అదే ఫస్ట్ ఆవిడ హైయెస్ట్ పాయింట్స్ ఆవిడకి. నెక్స్ట్ వచ్చరికి ఒక స్పెల్లింగ్స్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఏదో టాస్క్ కూడా జరిగింది. దాంట్లో కూడా ఫస్ట్ సంజన గారు. సో సంజన గారి ఫ్యాన్స్కి మామూలు ఊపిచ్చే ఎపిసోడ్ కాదు, అండ్ ఓవర్ ఎమోషనల్ ఎపిసోడ్ కూడా. సుమన్ అన్న ఆయన పాయింట్లు ఆయన రిమూవ్ చేసి బిగ్ బాస్ ఆయన పాయింట్లో ఒక కీమని చెప్పారు. అది భరణి గారికి ఇస్తానంటే భరణి గారు వద్దన్నారు. దాని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా, లేకుంటే ఆయన మంచి హృదయంతో ఇచ్చాడనేది ఎపిసోడ్ చూసి చెప్తాం. మోస్ట్లీ మంచిగానే ఇచ్చినట్టున్నారు, ఎందుకంటే టాప్లో ఉండే వాళ్ళని తీసేస్తారని ఇచ్చే ఉంటే ఇప్పటికీ టాప్లో ఉన్నాడు ఆయన, కాబట్టి అదేం పెద్ద విషయం కాదనుకుంటా. వాంటెడ్గానే ఇచ్చాడని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఎపిసోడ్ చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. అండ్ ఈవిడికి టాప్ పాయింట్లు వచ్చినాయి. ఈ సంజన గారికి ఇచ్చేశాడు సుమన్ అన్న టాప్ పాయింట్లు. మళ్ళీ 2 గేమ్స్ గెలిచి టాప్ పాయింట్స్ రావడమే కాకుండా ఓటప్పిలు కూడా చేశారంట సంజన గారు. గుడ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్ ఫర్ సంజన గారు. ఇది జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో. దాంతోపాటుగా నాకు ఎవరు ఇవ్వలేదన్నా, నువ్వు నా కోసం నిలబడ్డావని ఓవర్ ఎమోషనల్ ఫీల్ అయ్యారంట సంజన గారు. అండ్ సుమనన్న ఎమోషనల్ ఫీల్ అయ్యారంట, భరణి గారు ఎమోషనల్ ఫీల్ అయ్యారంట. వీళ్ళ ముగ్గురికి లిటరలీ గుడ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. అదే ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్లో సుమనన్న కానీ వాళ్ళు కానీ వెళ్తే ఇంకా ఓవర్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అయ్యే అవకాశం ఉంది. మేబీ దే విల్ డూ. చూస్తాను, దాని రిలేటెడ్ అప్డేట్స్ ఏదో నోటి చెప్తాను. నాకు ఈరోజు అఖండ సినిమాకి టికెట్లు బుక్ చేశారు. మాము టికెట్స్ బుక్ చేశారు. వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ సినిమా గురించి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఆ సినిమా గురించి ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ కూడా చేస్తాను. చూస్తూ ఉన్నాను మామ. ఇది మామ జరిగింది. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. తర్వాత సరికి ఇప్పటికే 2:40 అయింది. ఇది అప్లోడ్ చేసరికి 3:10. పోయి ఒక 10 నిమిషాలు అటు తినేసి మా పాపను స్కూల్ నుంచి తీసుకురావాలి. ఏంటో మామ